మోడీ ఆహ్వానం రుద్దాలని ఒక ప్రయత్నం చేస్తారు. రాష్ట్రాలకు సంబంధించిన వేరు, కేంద్ర సంబంధించిన ఎలక్షన్ వేరు. రాష్ట్రాల మోడీ గారు కదా, మోడీ గారు తాత వచ్చినా కూడా రాష్ట్రాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. రాష్ట్రాలు అక్కడ ఉన్న స్థితిగతుల మీద, అక్కడ ఉన్న పరిపాలన మీద, అక్కడ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రానికి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ ఒకసారి మోడీ గారు ఒక దేశాన్ని కాపాడుతారని చెప్పేసి స్లోగాన్ తీసుకొచ్చి ఏదో క్రియేట్ చేస్తారు తప్ప దానివల్ల ఏం జరుగుతుందని మనందరూ తెలిసిన విషయం, భారతదేశం ప్రతి పౌరులు తెలుస్తారు. ఇంత సింపుల్గా బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఖర్చు తగ్గించడం కొరకు అంటే సిగ్గుండాలకి ఇద్దరన్నా 6,000 కోట్లు ఇంత పెద్ద 150 కోట్ల జనాభాలో 6,000 కోట్ల పెద్ద లెక్కనండి. వాళ్ళు ఖర్చు పెట్టి దాదాపు 150 లక్షల కోట్ల అప్పు తెచ్చిర్రు. ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు ఎలక్షన్ చూపించేసి జమిలీ ఎలక్షన్ పెట్టాలని ఆలోచించడం 100% తప్పు. ఇది ఇంకొక రెండోది ఏంటంటే మన కలకత్తా మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ లో ఒక్క రాష్ట్రం ఎలక్షన్స్ 5 సార్లు 6 సార్లు ఎలక్షన్ పెట్టిర్రు. ఒక్క రాష్ట్రం సంబంధించిన వరకు ఎలక్షన్ పెద్ద దేశంలో ఒకేసారి ఎలక్షన్లు పెడతాను చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దీంట్లో రాజకీయం ఎంత దాగి ఉందో వారు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న రాష్ట్రంలో అన్నిసార్లు ఎలక్షన్లు పెడితే దేశం మొత్తం ఒకే ఎలక్షన్ పెడుతుంటే ఎన్ని ఈవీఎంలు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, ఎంత భద్రత సిబ్బంది కావాలి? ఇది అంత పాసిబిలిటీనా? నెక్స్ట్ ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోతే ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎట్లా కాపాడుతావు? దాని మీద ఏం నియమ నిబంధనలు లేనిది ఏం చెప్పకుండా ఊరిని జమిలీ ఎలక్షన్ కుదరగొడతా ఉంటారు ఒకటే సంబంధం తప్ప దీంట్లో ఎంతవరకు దాగిందనేది వాస్తవం తెలియదు. ఒక పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలనే 5-6 సార్లు 7 సార్లు ఎలక్షన్ పెడితే నీ దేశం మొత్తం ఎట్లా పెడుతోంది? నెక్స్ట్ రాజకీయ దురుద్దేశం తప్ప రాజకీయ సాధ్యం కాదు. అది చెప్తున్నా. మన రాష్ట్రానికి గుర్తుపెట్టుకోవాలి, 25 రాష్ట్రాలకు వచ్చే వరకు ఎలక్షన్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు ఏదో మోడీ హవాలా మొత్తం రాష్ట్రాలు మొత్తం గెలుస్తారని చెప్పేసి పగటికల్లు గంతురు తప్ప ఈ అట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండే నేను అదే చెప్తున్నా. వాళ్ళకు దురుద్దేశం ఏంటంటే కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది కదా మోడీ. అందరు చెప్తుంటారు మోడీ హవాలా మేము బయటపడడం, ప్రతి ఎంపీ మా మోడీ హవాలా గెలిచడం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాం. మోడీ మన బండి సంజయ్ గారు తమిళనాడులో దాదాపు 30-40 ఏళ్ళు అనుకుంటా, 44 దశాబ్దాలుగా అసలు బీజేపీ లేనే లేదు. అక్కడ ఉంటే డిఎంకే ఏడీఎంకే అంతే. ఇప్పుడు మన కారు తెలంగాణలో చూద్దాం. బండి సంజయ్ గారు ఎప్పుడు ఎంపీ ఎట్లా గెలుస్తుండు, మోడీ హవాలా గెలుస్తుంది. ఎమ్మెల్యే గెలినోడు ఎంపీ గెలుస్తుందంటే ఒక కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే గెలినోడు 7 కాన్ఫరెన్స్ లో ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసి ఎంపీ గెలుస్తుందంటే దాన్ని బట్టి వాళ్ళందరికీ ఆలోచన అంటే మోడీ గారు వేవ్లో గెలుస్తుందని చెప్తాను. అదే అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అదే బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఎవరైనా అదే బండి సంజయ్ 1,20,000 కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేసి భయపడ్డాడు ఓడిపోతామని చెప్పేసి. అట్లాంటి పరిస్థితుల్లో మోడీ హవాలా గెలుస్తుందని చెప్పేసి అందరికి ఒక భ్రమ ఉంది. ఈ రాష్ట్రాన్ని కూడా కవచం చేసుకోవచ్చు. పార్లమెంట్ కు అసెంబ్లీకి డిఫరెంట్ ఆలోచిస్తారు. అదే చెప్తున్నా. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మోడీ గారు తాత వచ్చినా కూడా రాష్ట్రాల మీద అలా ఇన్ఫ్లుయెన్స్ పనికిరాదు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ బట్టి అక్కడ ప్రజలు గమనిస్తారు ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ రాష్ట్రీయం. రాష్ట్రానికి వచ్చేవారు వేరు, కేంద్రానికి వచ్చేవారు వేరు. ఇవన్నీ ఖర్చు బూచి చూపించేసి ఏదో ప్రయత్నం చేస్తారు తప్ప దీంట్లో 100% విఫలమవుతారు. బీజేపీ పార్టీ అబాస్పాలు అయిపోతారు. చెప్తాను కదా, ఈ ఖర్చు ఒకటే చెప్పారు, సేవ్ చేస్తాం ఖర్చు అని చెప్పేసి సిబ్బంది కొరత తగ్గుతుంది, బీబీలు తగ్గుతుంది. అసలు ఇంపాసిబుల్. అది ఒక రాష్ట్రం పడిపోతుంది, ఏం చేస్తుంది దానికి? నేను ఆపుతావు రాష్ట్రాన్ని లేకపోతే సంవత్సరం తర్వాత గవర్నమెంట్ వస్తుంది, సంవత్సరం తర్వాత 4 సంవత్సరాలు పడిపోతుంది. ఇక 4 సంవత్సరం నేను మళ్ళీ ఇచ్చే 1 లక్షల దాకా ఒక ఆపుతావు, దాన్ని ఆపలేవు కదా. మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే కదా. మళ్ళీ ఎలక్షన్ 4 సంవత్సరాలు పెడతా, ఎలక్షన్ 5 సంవత్సరాలు ఉంటుందా? నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలని ఒక రాష్ట్రంలో 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పడిపోతే మరి 3 సంవత్సరాలకు ఎలక్షన్ పెడతావా, 5 సంవత్సరాలకు ఎలక్షన్ పెడతావా? ఇవన్నీ ఎట్లా మారుస్తుంది చెప్పరాదు. ఊరికేనే స్లోగన్ బాగుందని చెప్పేసి 2029లో ప్రయోగాత్మకంగా ఒక ఫేజ్ చేద్దామనే ఒక ఆలోచన అయితే నడుస్తున్నది. ఎందుకంటే 2026 అక్టోబర్ నాటికి మొదటి విడత జనగణన అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణన పూర్తి చేద్దామని, 2027 మార్చి నాటికి 2వ విడత పూర్తి చేద్దామని, 27 తర్వాత ఎందుకంటే దేశవ్యాప్తంగా అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి కదా. అది అయిపోగానే నెక్స్ట్ ఎన్నికలకు పోదాము, ఒక ప్రయోగాత్మకంగా చేద్దామని ఆలోచన అయితే ఉన్నారు. నేను 150 కోట్ల జనాభాలో 6,000 కోట్లు ఒక మనిషికి ₹1, ₹2, ₹3 పడుతుంది ఖర్చు. అంటే 5 సంవత్సరాల్లో ఒక మనిషికి ₹20 ఖర్చు పెట్టలేడా? ఖర్చు గవర్నమెంట్ పెట్టలేదా? ఈ 150 లక్షల కోట్లు అప్పు తెచ్చిరండి. ఈ 6,000 కోట్లు లెక్కనా చెప్పండి? అసలు అది ఇంపాసిబుల్. అది ఈ 100% జనగణనకి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. శ్రీనివాస్ గారు మీరు కంక్లూడ్. ఇక మనం టైం అయిపోయింది. మీరు అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తూ 1 minute లో కంక్లూడ్ చేయాలి. డెఫినెట్ గా సార్, అక్కడ కమిషన్స్ ఏమో విజ్ఞానులతోని చర్చలు జరిగింది. రేపు పొలిటికల్ సిస్టంలో పార్లమెంట్లో కానీ లేకపోతే
రాజ్యసభలో కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు కూర్చొని చెప్తాయి. మీ డిబేట్లో మాత్రం ఇక్కడ అన్నలకు వచ్చిన డౌట్స్ నేను క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ ఏ రాజ్యసభ మెంబర్. నాకు తెలిసిన కాడికి రాజ్యసభ మెంబర్ రిమైనింగ్ పీరియడ్కి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇక నెగటివ్ మూడ్లో మనం ఒకటి చచ్చిపోవచ్చు, కూలిపోవచ్చు అనే నెగటివ్ థాట్స్ నడుస్తున్నాయి కదా, మీరే గుళ్ళు కొడుతున్నారు కదా. నెగటివ్ ఇది వాస్తవం కదా, ఆ సీన్ వాస్తవం కదా, మన కళ్ళ ముందు జరుగుతుంది కదా. అప్పుడు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తుంది. ఒక్క నిమిషం వర్ధన్ భాయ్, నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం. నేను సరే ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు దాని మెకానిజం భారతదేశంలోని విజ్ఞానులందరూ కూర్చొని అది డిసైడ్ అవుతుంది. డెమోక్రసీలో ఏక నిర్ణయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క నిమిషం మీరు రాహుల్ గాంధీ గారిని అడగండి. ఒక్క నిమిషం నన్ను కంక్లూజివ్ అన్నారు, నా రిమార్క్ చెప్పండి. ఒక్క నిమిషం నన్ను కంక్లూజివ్ రిపోర్ట్ అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒకటే చెప్తున్నా కదా, బీజేపీ పార్టీ మూడోసారి 350 వస్తాయని చెప్పి చేసారు. అదే 350 పెట్టే స్లోగన్ ఎట్లా మిస్పేర్ అయిపోయిందో జమిలీ ఎలక్షన్ లో 100% మిస్పేర్ అవుతుంది. దీంట్లో ఏం లేదు అంటే మనం ఆలోచించాల్సిన అవసరం పెద్ద ఒక్క నిమిషం ఆవేశం పనికిరాదు. వెంకటసామన్న గారు ఆవేశం పనికిరాదు. ఒక్క నిమిషం ఆగండి, నాకు దోసింది చెప్తా, నాకున్న జ్ఞానం ప్రతి చెప్తా. నాకున్నంత జ్ఞానమే మీ అంతా నాకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును సార్, 40 మంది స్టూడెంట్స్ లో నేను డల్ స్టూడెంట్ కావచ్చు, టీచర్ గా క్యారీ చేయాలి. మీరు ఆ వృత్తిలో ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఉన్న నలుగురిలో డల్ స్టూడెంట్. ఒక్క నిమిషం క్లాస్ రూమ్ అయితే యాక్సెప్ట్ చేసేవాడే, కానీ డిబేట్ కదా ఇది. ఇప్పుడు వాళ్ళు వారొక ప్రొఫెసర్ గా లెక్చరర్ గా అట్లా అంటే మరి ఇంత ముందు మీరు ఒక టీచర్ గా ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు సిగ్గుందా ఇది ఉందా అని మాట్లాడినారు. మోడీ గారి వల్లనే గెలిచినట్టు, కేసీఆర్ వల్లనే గెలిచింది అన్నావు. సారు కారు 16 అన్నారు. మీరు అంత మాయరు పెట్టుకుని ఆ పార్టీకి వెళ్ళి మీరు మాట్లాడటం నేను విమర్శించొద్దా? 350 ఎందుకు ఓడిపోయారు? 240కి స్లోగనే అది. ఎందుకు ఓడిపోయారు అంటారా? ప్రజాస్వామ్యంలో గెలిపోవడం కామను. మొన్న 0 మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు మీకు 0 ఇచ్చిరు. ఇక మీకు ఎక్కడిది వాయిస్ ఎక్కడిది? 8 మంది గెలవని మీరు అయిపోయినారు. ఇప్పుడు బీజేపీ 8 మంది గెలవని అయిపోయిందా ఇది? ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ ది పీపుల్. మీకు ఆ లోకల్ స్టాండ్ లేదు. ఒక్క నిమిషం ఆగండి మీరు. అందుకే దయచేసి నేనేమంటున్నట్టే, మాటల్లో ఎన్నైనా మాట్లాడొచ్చు మనం. అక్కడెక్కడో ఉన్న మోడీ గారిని నేను సిగ్గుందా ఎక్కుందా, నేను ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ని సిగ్గుందా ఎక్కుందా అని, కేసీఆర్ కు సిగ్గుందా, కేటీఆర్ కి ఎక్కుందా అని, ఇవన్నీ అది చర్చ కాదులేండి. అది అంశం మనం మాట్లాడొద్దు. వాళ్ళ ఒకటి ఇప్పుడు మీద వాళ్ళు మాట్లాడే భాషకు మనకెందుకు గోవర్ధన్? నేను నన్ను కలిస్తే పలకరించుకుంటూ ఉండాలి. కానీ మేము వ్యక్తిగతంగా ఏమనట్లేదు, బీజేపీ పార్టీ స్టాండ్ గురించి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగతంగా సీనాన్న గురించో వ్యక్తిగతం గురించి ఏం మాట్లాడలేడా. వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. స్లోగన్ బాగుందని చెప్పి వాడడం కాదు. ప్రజాస్వామ్యంలో అది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యాన్ని గౌరవించరా? అంబేద్కర్ రాజించిన రాజ్యాంగాన్ని గౌరవించరా? అంటే ఎట్లా పెడతారంటున్నా? చెప్పనండి, నేను అట్లా మాట్లాడుతున్నామా? సరే రైట్ రైట్ ఓకే. సరే అదొక పదం దొరికిపోయింది, దాని గురించి వదిలేండి. దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయొద్దు, వదిలేండి. నేనేమంటున్నా వదిలేస్తున్నా. ఒక్క నిమిషం, నేను కంక్లూజివ్ రిమార్క్స్ ఏం చేస్తున్నా అంటే